చాలా మంది అడుగుతున్నారు అనమాట, వాటర్ లో పడకపోతే ఏం చేయాలి? వాటర్ లో పడడం అనేది చాలా డేంజర్. మీ ఫోన్ డిస్ప్లే పోవచ్చు, మదర్ కూడా పోవచ్చు. సరే, మరి ఏం చేయాలి? వాటర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ వాటర్, రెండు సీ వాటర్. నార్మల్ వాటర్ కొంచెం లేట్ గా బోర్డుకి ఇదే డిస్ప్లేకి డ్యామేజ్ చేస్తుంది, కానీ సీ వాటర్ అనేది వెంటనే డ్యామేజ్ చేస్తుంది. సరే, వాటర్ లో పడగానే ఏం చేయాలి మనం? వాటర్ లో పడగానే యూట్యూబ్ లో చూపించినందుకు మనం బియ్యంలో పెట్టడం కానీ, ఎండలో పెట్టడం కానీ, ఎండలో పెడితే ఆరిపోద్ది, బియ్యంలో పెడితే వాటర్ అంతా లాగేసుకుంటుంది అనుకుంటాం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మన బాడీలో ఎలాగైతే ఇన్ఫెక్షన్ అయితే మనం డెటాల్తో స్నానం చేస్తే పోతుందా? పోదు. అలాగే ఇది కూడా ఎక్కడైనా వాటర్లో పడితే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీ సిమ్లు ఏమున్నాయో అవి ఫస్ట్ రిమూవ్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే, ఫోన్ ఇమీడియట్ గా ఆఫ్ చేసేయండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, దానిలోని ఛార్జింగ్ పెట్టడం అనేది మదర్ బోర్డ్ కి చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే దాని లోపల వాటర్ అనేది పవర్ సప్లై అయిపోతుంది. వాటర్ లో పవర్ సప్లై అయితే ఏమవుతుంది? అది అందరికీ తెలిసిందే, షార్టేజ్ అయిపోయింది. మదర్ బోర్డ్ షార్టేజ్ అవడం వల్ల మీ డేటా పోవచ్చు, మీ ఫోన్ పోవచ్చు, మదర్ బోర్డ్ అనేది ఇంకా ఇష్యూ రావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారు, వాటర్ లో పడిపోగానే ఎక్కడైనా ఒక మంచి సర్వీస్ అనేది తీసుకెళ్ళిపోయి వితిన్ 1 అవర్ లోపే మీరు తీసుకెళ్ళాలని ట్రై చేయండి. ఫోన్ మాత్రం అసలు ఆన్ చేయకండి, యూజ్ చేయకండి. అన్న, నా ఫోన్ వాటర్ లో పడిపోయింది, దీని పోరికి నేను పడిగానే ఆఫ్ చేస్తాను, నా వాటర్ వెంటనే ఓపెన్ చేసి జనరల్ సర్వీస్ చేయండి, కొద్దిగా బాగా చేయండి అని చెప్పేసి మీరు దగ్గర ఉండి చేయించుకోండి. అప్రాక్స్ ఎంతసేపు పడుతుంది? మీకు 20 minutes 30 minutes లో ఎవరైనా చేయించేస్తారు ఖాళీగా ఉంటే. వాళ్ళకి దాని తగ్గట్టుగా ఛార్జ్ అనేది తీసుకుంటారు.